హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్. సో ఐపీఎల్ మెగా ఆక్షన్ మనం టీమ్ వైజ్ అనాలిసిస్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ కోసం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ ప్లేయర్స్ని తీసుకుందాం అనుకుంటున్నారు అనేది మనకి ఎక్కడ కూడా హింట్ రాలేదు. ఎందుకంటే రిషబ్ పంత్ మ్యాక్సిమం పంజాబ్కి వెళ్ళొచ్చు, ఎందుకంటే రిక్కీ పాంటింగ్తో సాన్నిహిత్యం ఉండడం వల్ల, లేదంటే ధోనీతో సాన్నిహిత్యం ఉంది, చెన్నై కూడా తీసుకోవచ్చు, బెంగళూరు కూడా ట్రై చేస్తుందేమో అని అనుకున్నాం. బట్ ఆప్షన్లో వచ్చేసరికి టీములు రెండే వచ్చాయి, లక్నో అండ్ ఎస్ఆర్హెచ్ కూడా వచ్చింది సడన్ గా. అంటే లక్నోతో పాటు కొన్ని టీమ్స్ ఏవో ట్రై చేశాయి, కానీ ఎస్ఆర్హెచ్ సడన్ గా కొంచెం గట్టిగానే ప్రయత్నించింది అనిపించింది. బట్ ఎందుకు ప్రయత్నించిందో మాత్రం వాళ్ళే తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు రిషబ్ పంత్. ఒకవేళ పొరపాటున ఎవరైనా వదిలేస్తుంటే 20 కోట్లకి ఎస్ఆర్హెచ్ మొత్తం పర్స్ ఖాళీ అయిపోయేది, రిషబ్ పంత్ వాళ్ళకి పెద్దగా యూజ్ అయ్యేవాడు కాదు. లేదా రిషబ్ పంత్ నుండి ఇంకో ప్లేయర్ని పక్కన పెట్టాల్సి వచ్చేది వాళ్ళు రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ని, ఎందుకంటే తన లెఫ్ట్ హ్యాండర్ కూడా. సో ఎస్ఆర్హెచ్ పక్కన పెడితే లక్నో చాలా గట్టిగా కోరుకుంది. అండ్ ఢిల్లీ సడన్ గా రీటెన్షన్ ఆర్టీఎం వాడతాను అన్నది లక్నో మనం చూసాం, ఆ మ్యాజిక్ ఫిగర్ 27 crores కి తీసేసుకుంది రిషబ్ పంత్ని. అంతకుముందు ఏం జరిగింది అంటే నికోలస్ పూరన్ 21 crores కి వాళ్ళు రిటెన్షన్ చేసుకున్నారు. అండ్ రవి బిష్ణోయ్ 11 crores, మయాంక్ యాదవ్ 11 crores, మోసిన్ ఖాన్ 4 crores అండ్ ఆయుష్ బదాని 4 crores. వీళ్ళిద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్. సో వీళ్ళ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసుకున్నాం. నికోలస్ పూరన్ వాళ్ళకి వికెట్ కీపర్ గా ఉంటాడు, బట్ వాళ్ళ కెప్టెన్ కోసం చూసారు కాబట్టి రిషబ్ పంత్ని మీరు బహుశా ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు రిషబ్ పంత్ మాక్సిమం వికెట్ కీపింగ్ చేస్తాడు, నికోలస్ పూరన్ ఎక్కడైనా ఏదైనా ప్లేస్ లో ఫీల్డింగ్ చేస్తాడు. అండ్ వాళ్ళ ఆప్షన్ లో కొనుక్కున్న బైస్ అదర్ దెన్ రిషబ్ పంత్ డేవిడ్ మిల్లర్ ని తీసుకున్నారు. ఇది మాత్రం ఎక్సలెంట్ డీల్ అనిపించింది, ఎందుకంటే 7.5 crores కి డేవిడ్ మిల్లర్ కొంచెం ఆ లాస్ట్ ఫిన్సర్ రూల్ ని డేవిడ్ మిల్లర్ చాలా గట్టిగా పూర్తి చేయగలడు అని నాకైతే నమ్మకం ఉంది. ఐపీఎల్లో చాలా మ్యాచెస్ అలా చేశాడు తను. అండ్ ఐడెన్ మక్రమ్ కూడా 2 crores తీసుకున్నారు. ఐడెన్ మక్రమ్ ని మేబీ వాళ్ళు ఓపెనింగ్ గా కూడా ట్రై చేయొచ్చు. అండ్ వాళ్ళకి స్పిన్నర్స్ కొంచెం ఇప్పుడు మన రవి బిష్ణోయ్ కాకుండా ఇంకొక స్పిన్నర్ కావాలనుకుంటే ఐడెన్ మక్రమ్ ఆడించి స్పిన్నింగ్ కూడా చేయొచ్చు. హిమ్మత్ సింగ్ కూడా ఉన్నాడు, బట్ హిమ్మత్ సింగ్ బ్యాకప్ గానే చూస్తారు. ఎవరికైనా ఇంజూరీ అయితే మాత్రం అప్పుడు టీంలో పెట్టొచ్చు. అండ్ వికెట్ కీపర్స్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జుయల్ కానీ, మాథ్యూ బ్రెడ్జ్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. బట్ వీళ్ళు కూడా బ్యాకప్ ఆప్షనే, మెయిన్ 11 లోకి రావడం అనేది కష్టం. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్రౌండర్స్ మిచెల్ మార్ష్ తీసుకున్నారు. మేబీ ఈ టీమ్ కి కొంచెం బ్యాలెన్స్ ఇచ్చేది మిచెల్ మార్ష్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్, కొంచెం డెసిగ్నేటెడ్, అంటే ఒక మంచి అంటే కొంచెం బాగా ఆడగలడని ఒక నమ్మకం ఉండేది మాత్రం మిచెల్ మార్షే. బట్ మిచెల్ మార్ష్ చాలా ఎక్కువ ఇంజూర్స్ అవుతూ ఉంటాడు. బట్ ఎంతవరకు టీంకి సహకరిస్తాడు అనేది మనకు తెలియదు, అంటే తన ఇంజూర్ అవ్వకుండా ఉండడం. అబ్దుల్ సమాద్ కూడా ఉన్నాడు, కానీ అబ్దుల్ సమాద్ ఓన్లీ బ్యాట్స్మెన్ గానే మనకి ఎక్కువ కనిపిస్తున్నాడు. బట్ 4.2 crores ఇచ్చి తను కూడా తీసుకున్నారు. అండ్ యువరాజ్ చౌదరిని తీసుకున్నారు, హంగర్ కేర్ని తీసుకున్నారు, అండ్ అర్సిన్ కుల్కర్నీని కూడా తీసుకున్నారు. బట్ వీళ్ళందరినీ ఇంచుమించు బ్యాకప్ గానే చూస్తారు. మేబీ రాజవర్ధన్, హంగర్ కేర్ మేబీ టీంలో మెయిన్ లెవెల్లోకి రావచ్చు. అండ్ స్పిన్నర్స్ విభాగంలో చూసుకుంటే దిగ్వేజ్ సింగ్ అండ్ సిద్ధార్థ అండ్ షాబాజ్ అహ్మద్ వీళ్ళని తీసుకున్నారు. షాబాజ్ అహ్మద్ని 2.4 crores తీసుకున్నారు. షాబాజ్ అహ్మద్ కోసం కొంచెం గట్టిగానే ట్రై చేశారు అనిపించింది, ఎందుకంటే తను వచ్చింది లేటు, కొన్ని టీమ్స్ కావాలనుకున్నాయి కానీ బాగానే వీళ్ళు దక్కించుకున్నారు. బట్ షాబాజ్ కూడా ఎంతవరకు బౌలింగ్ ఇది ఇవ్వగలదు ఎబిలిటీ, ఎక్కువ బ్యాట్స్మెన్గా కూడా తను ఏ ప్లేస్లో ఆడతాడు అనేది కొంచెం ఆ లక్నో మేనేజ్మెంట్ ఇచ్చేసుకోవాల్సిందే. బట్ వాళ్ళ పిచ్చెస్ స్లోగా ఉంటాయి కాబట్టి కొంచెం బాగా ఉపయోగపడే ప్లేయర్ తను కూడా. అండ్ ఇప్పుడు పేసర్స్ కోసం అయితే వాళ్ళ ఆవేశ్ ఖాన్ని తెచ్చుకోవడానికి చాలా గట్టిగానే ప్రయత్నం చేశారని అర్థమైంది. అండ్ 9.75 crores ఆవేశ్ ఖాన్ని తెచ్చుకున్నారు. అండ్ T20 ఫామ్ చాలా బాగుంది ఆవేశ్ ఖాన్. యాక్చువల్గా అయితే ఆవేశ్ ఖాన్ చాలా బాగా వేస్తున్నాడు. మనం రీసెంట్ T20 సిరీస్లో కానీ చాలా ఎకనామికల్గా బౌలింగ్ వేస్తుంది. ఆ తర్వాత ఆకాశ్ దీప్ కోసం కూడా వెళ్ళారు 8 crores. ఆకాశ్ దీప్ ఆల్రెడీ మన ఇప్పుడు బార్డర్ గవాస్కర్ ట్రస్ట్ సిరీస్లో కూడా ఉన్నాడు ప్లేయర్గా, బట్ అవకాశం వస్తుందో లేదో అనేది తెలీదు. బట్ తను కూడా చాలా ఎకనామికల్గా బౌలింగ్ వేస్తాడు, మంచి పేస్ రాబట్టగలడు. ఆ తర్వాత ఆకాశ్ సింగ్ని, సమర్ జోసెఫ్ అండ్ ప్రిన్స్ యాదవ్ ఈ ముగ్గురిని తీసుకున్నారు. బట్ ఈ ముగ్గురులో ఎంతమంది మెయిన్ లెవెల్లోకి వస్తారు అనేది నాకైతే తెలియదు. ఓవరాల్గా లక్నో బాగుంది అనొచ్చు బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం. బౌలింగ్ పరంగా చూసుకుంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్ లేదేమో అని అనిపిస్తుంది. స్టిల్ ఆవేశ్ ఖాన్ మేనేజ్ చేయగలడు, ఆకాశ్ దీప్ మేనేజ్ చేయగలడు. బట్ మనకి ఎప్పుడైనా మనం ఏ టీం చూసినా కూడా ఒక ఫారెన్ బౌలర్ స్టార్ బౌలర్ ఉంటాడు, ఒక ఇండియన్ బౌలర్ స్టార్ బౌలర్ ఉంటాడు. మేబీ ఆవేశ్ ఖాన్ స్టార్ అవుతాడేమో ఈ ఐపీఎల్తో, అలా ఆల్రెడీ తను ఎమర్జింగ్ స్టార్గా ఉన్నాడు. బట్ ఒక మేజర్ స్టార్గా మారొచ్చేమో చూద్దాం. బట్ ఏదైనా వాళ్ళ బౌలింగ్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుంది. వాళ్ళు మంచి ఎకనామికల్గా బౌలింగ్ వేస్తున్నారు అని అనిపించుకున్నా కూడా స్టిల్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది మిగతా టీమ్స్తో పోలిస్తే. బ్యాటింగ్ పరంగా వాళ్ళు
చాలా బాగున్నారు. సో మేబీ వాళ్ళ పిచ్చెస్ బ్యాటింగ్ అనుకూలంగా తయారు చేసుకొని గట్టిగా మేజర్ నికోలస్ పూరన్ కానీ, డేవిడ్ మిల్లర్ కానీ, ఐడెన్ మక్రమ్ ఉంటే తను కానీ, రిషబ్ పంత్ కానీ వీళ్ళందరూ కొంచెం గట్టిగా పర్ఫార్మెన్స్ ఇస్తే బౌలర్స్కి కొంచెం హోప్ దొరుకుతుందని అనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.